కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అనే దాని మీద మహిళలకు భరోసా అంటున్నారు. ఇందులో మహిళలు కామన్గా చెప్పడం మీరు మీరేం చెప్తారు? మరి మహిళా భరోసా అంటే ఇది చాలా బాగుందమ్మా. ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మా దగ్గరికి పూల వ్యాపారానికి చాలా వరకు లేడీసే వస్తారు. ఈ లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు? బాపట్ల నుంచి, చీరాల నుంచి, మాచర్ల నుంచి, చాలా ప్రాంతాల నుంచి వస్తారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళు వస్తేనే పూట గడిచిద్ది వాళ్ళకి. వాళ్ళ సగం డబ్బులు ఆ బస్సు ఛార్జీలకో, ఇప్పుడు మాచర్ల నుంచి వచ్చారనుకోండి, రావడానికి పోవడానికి 400 అయ్యింది. ఇప్పుడు మొన్న ముసలాం వచ్చింది, సంతోషంగా ఏందమ్మా ఏంది సంగతి ఇంత సంతోషంగా వచ్చామంటే, అయ్యా మా చంద్రబాబు నాకు బస్ ఛార్జ్ లేకుండా చేశాడు, 400 రూపాయలు ఇప్పుడు నాకు మిగిలాయి, ఆ డబ్బులతో నేను ఇల్లు కూడా మొత్తం గడుచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బేరం బాగా చేసుకున్నారు. అంటే సంతోషంగా ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు లేడీస్ అందరూ. బయట ఊరు నుంచి వస్తారు, ఈ ఊరు నుంచి కాదు, బయట ఊర్ల నుంచి చిన్న వాళ్ళు 1 కిలో 2 కిలోలు తీసుకెళ్ళి బతికేవాళ్ళు. వాళ్ళు ఇంకా 400 బస్సులకి పెట్టి ఆడకి వెళ్ళి అమ్ముడు పోకో ఏదో నష్టపోతూ ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా వినాయకుడి పండుగకి పూలు తీసుకెళ్లారు, చాలా రేట్ల మీద తీసుకెళ్లారు పాపం. పొద్దున్నే వాన పడిపోయింది, చాలా డబ్బులు నష్టపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా భరోసా ఇస్తూ ఏదో ఒకటి డోకరాలోనో దేంట్లోనో వాళ్ళ చేయుడు తోడుగా మొత్తంగా మన ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. చేయట్లేదని ఏం కాదు. ఇప్పుడు లేడీస్కే కదా ఈ 3 సిలిండర్లు కూడా ఇస్తుంది, వాళ్ళకే కదా లేడీస్కే వస్తున్నాయి. ఇప్పటికి 2 సిలిండర్ ఇచ్చారన్నారు, హ్యాపీ. ఇంకా వాళ్ళకి ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు 4000. అంతకన్నా ఇంకేం కావాలి? లేడీస్ అయితే హ్యాపీ. మన దగ్గర వచ్చే అందరూ లేడీసే, జెంట్స్ కాదు. బేరానికి అందరూ మనతో అక్క చెల్లెలు తమ్ముళ్ళలాగా మాట్లాడతారు అందరూ. ఏం తమ్ముడు, ఏం సంగతి, ఏందమ్మా ఎలా ఉందంటే, వీళ్ళేమో కొంచెం తాగుబోతుళ్ళు, మొగుళ్ళు సరిగ్గా పట్టించుకోరు. ఏందమ్మా ఏంటంటే, మా కొడుకు నన్ను పిక్కుతున్నాడయా, ఇప్పుడు మా బాబు వచ్చాడు, నా కొడుకు 4000 ఇస్తున్నాడు, ఇప్పుడు దాకా నా కొడుకు కూడా ఇవ్వాలి నాకు డబ్బులు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. నవ్వుతా వాళ్ళు కూడా హ్యాపీ, ఆ 4000 పింఛన్ తీసుకుంటా. ఇప్పుడు ఏమైనా ఆరోగ్యప్రకారంగా ఉంటే కూడా ఇంటింటికి వచ్చి క్యాంపులు పెడుతున్నారు వీళ్ళే. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, క్యాంపులు పెడుతున్నారు. క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏం కావాలని సాయం చేస్తున్నారు. ఇంకేం కావాలి? కూటమి ప్రభుత్వం చెప్పిన చేస్తుంది. అబ్బో 3 కూడా పడ్డాయి కదా మేడం, నాకు ఇద్దరు పడ్డాయి. ఈ పోటీ ప్రపంచంలో మగాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు రావాలి. ఇప్పుడు మగాళ్ళు ఒక్కడే సంపాదించాలి, ఆడది ఇంట్లో కూర్చోాలి, మధ్యతరగతి కుటుంబాలు జరగవు. వాళ్ళని ఇంకా మధ్యతరగతిగా ఉండిపోతారు. ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే ఇప్పుడు మీరున్నారు ఆడవాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా వస్తున్నారు. ఆ పోలీసు సెక్యూరిటీ కానివ్వండి, ఇప్పుడు మన లేడీస్ హోంమంత్రి గారు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వబట్టేగా లేడీస్ కూడా బయటకు వస్తారు భరోసాతో. మాకు బాబు ఉన్నాడనే భరోసా ఒకటి వచ్చి వాళ్ళు చేయడానికి చేస్తున్నారు. లేకపోతే ఆడవాళ్ళు ఎలా వస్తారు బయటికి? ఈ పోటీ ప్రపంచంలో మగాళ్ళతో పాటు ఇప్పుడు ఆడవాళ్ళు బేరం చేస్తారంటే మీరు చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడెక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. పూలు అమ్మేది 90% ఆడవాళ్ళే. ప్రతి చోట సూపర్ 6 సూపర్ హిట్. అసలు ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఎందుకు హిట్ అయింది? ఒకటి మనం ఇప్పుడు మూవీ చూస్తామండి, మూవీ హిట్ అయిందంటే ఎలా చెప్తాము? ఆ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్, ఆ రివ్యూస్ బట్టే మనం చెప్తాము. సో సిమిలర్గా మీరు బయట ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టే మనకి ఈ సూపర్ 6 అనేది మన హిట్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత గట్టిగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సూపర్ 6లో ఇచ్చిన 6 హామీలు ఏంటి? మెగా డిఎస్సి ఆల్రెడీ అది వదిలారు. ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది. మహిళలకి ఫ్రీ బస్సు, అది ఎంత స్త్రీశక్తి ఎంత హిట్ అయిందో మనం అందరూ చూస్తూ ఉన్నాము. రైతన్నలు మనకి ఏదైనా కూడా ఇప్పుడు మనం 3 పూట్ల కడుపు నిండా తింటున్నాము అంటే అదంతా కూడా మన రైతుల వల్లే మాత్రమే. సో వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆటోమేటిక్గా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అన్న కాన్సెప్ట్లో రైతన్నలకి న్యాయం జరగాలి అన్నారు. వాళ్ళకి మొదటి విడత సహాయం కూడా ఆల్రెడీ అందింది. ఇలాగే మనకి ఎవరికైతే ఆడబిడ్డలకి మాట ఇచ్చారు, మనకి తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాము అని చెప్పేసేసి ఆ మాట నిలబెట్టుకున్నారు, ప్రతి ఒక్కరికి అందింది. మనకి ఆ కాన్సెప్ట్ కూడా మనకి సక్సెస్ఫుల్ బాటలో కుటుంబంలో 4, 5 పిల్లలు ఉన్న 5 పిల్లలు 6 పిల్లలకు కూడా మనకి మేము తల్లికి వందనం తీసుకున్నాము అని చెప్పేసేసి మనకి బయటకి వాళ్ళు రివ్యూ అనేది, ఆ సాటిస్ఫాక్టరీ రివ్యూ అనేది ఇచ్చారు. సో ఇలా చూసుకుంటే 3 గ్యాస్ సిలిండర్లు, ఈ 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా పడ్డాయి అని ఎంతో మంది ఆడబిడ్డలు హర్షం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ 6 కొట్టేసేసి ఆ షార్ట్కి బౌండరీ దాటి వెళ్ళిపోవాల్సిందే. సో ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ స్కీము కూడా డెలివర్ చేస్తూ జనంలోకి వెళ్ళాలి. ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు లబ్ధి చెందలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటినీ కూడా స్వీకరించి వాటిని రెక్టిఫై చేసి ప్రతి ఒక్కళ్ళకి
న్యాయం జరగాలి అన్న రీతిలో మన గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఆ కష్టం అనేది ప్రజలకు కూడా కనిపిస్తుంది కాబట్టే వాళ్ళు అందరూ కూడా నిండు మనస్సుతో మన గవర్నమెంట్ని ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి గవర్నమెంట్ నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టే సూపర్ హిట్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ నోటా కూడా మనకు వినిపిస్తుంది. ఈ పెన్షన్లపై ఇప్పుడు చూస్తుంటే విపక్ష పార్టీ వాళ్ళు పెన్షన్లు నిజంగానే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వట్లేదు, ఈ కూటమి ప్రభుత్వం తీసేస్తుంది అనేది వార్త వినిపిస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? మనకి వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి చేస్తుంది ఒకటే అండి, బురద జల్లడం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేకపోయినా కూడా దాన్ని వాళ్ళు 10 పైసలు చేసి రూపాయిన్నర పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ మన గవర్నమెంట్ ఏంటి అంటే 100 రూపాయలు చేసి కూడా 10 రూపాయలు కూడా మనం పబ్లిసిటీ చేసుకోవట్లేదు. మేమేం మాట్లాడుతున్నా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా నా నోటికి నేనే రాజు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు సముద్రం ఉంది అన్న ప్లేస్లో కనీసం ఎండమామ కూడా లేనట్టు చూపిస్తున్నారనమాట. సో అసలు వాళ్ళు ఇంకా అలాంటి వాటి గురించి వాళ్ళని చూసి జనం కూడా విసుగెత్తిపోయి వీళ్ళు మురిగే కుక్కలు మాత్రమే అని చెప్పేసి జనం కూడా అర్థమైపోయింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు వాగుడే కాకుండా సత్యాలేంటి ఇవన్నీ కూడా గ్రహించి జనాలని తప్పుదోవ పట్టించకుండా ప్రాపర్గా జనం కోసం ఇప్పటికైనా పనిచేయడం మొదలు పెట్టాల్సిందిగా వైసీపీ వాళ్ళని కోరుకుంటున్నాను. ఉచిత బస్సుపై అంబట్ రాంబాబు అసలు ఉచిత బస్సు టికెటే లేదని కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు? బస్సు ఎక్కిన వాళ్ళని అడగండి. అయితే ఉచిత బస్సు సక్సెస్సా, అసలు ఉచిత బస్సు 0 టికెట్లు ఉన్నాయా లేదా అని తెలియాలి అంటే అయితే ఈయన చీర కట్టుకొని బస్సు ఎక్కాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కకుండా ఈయన ఎక్కకుండా అసలు టికెట్ ఉందా లేదా అని చెప్పేసి చెప్పే హక్కు ఆయనకి లేదు. సో ఏదైనా ముందు ఆచరించిన తర్వాత ఏదైనా కూడా కోతలు కొయ్యవలసిందిగా కోరుకుంటున్నాను. 6 పథకాలు అనేది ఇచ్చింది కదా కొన్ని. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అనేది అంటున్నారు. అన్నీ బాగా చేస్తున్నారు ఆయన, అన్నీ బాగానే చేస్తున్నారు. జగన్ కన్నా బాగా చేస్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నారు మీరు? ఇంకా ఎక్కువ అనాలి, మార్కెట్ గట్టు ఉండాలి. పర్వాలేదు చెప్పండి, అందుకు మేము వచ్చింది లేదు. జగన్ కన్నా ఎక్కువ బాగా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు తల్లికి వందనం అనేది అందరికి పడింది, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు కూడా పడింది. ఇంట్లో వాళ్ళందరికీ పడ్డాయి. 3 పిల్లలు 3కి పడింది. గతంలో అయితే గతంలో అసలు ఒకళ్ళకి కూడా ఇచ్చింది ఆయన. ఒక్కరు కూడా రాలేదా? ఏం ఒకళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చినాయి, లేకపోతే లేదు. ఇప్పుడు అందరికీ వచ్చినాయి. ఇప్పుడు అందరికి వచ్చినాయి. ఇప్పుడు పెన్షన్ అనేది పెన్షన్ కూడా అది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఆయనకు మంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడున్న కొంతమంది ఏంటంటే ఏం బాగాలేదు పథకాలు. లేదండి, లేడీస్ ఇది కూడా ఇచ్చారుగా, బస్సు కూడా పెట్టారుగా, చాలా బాగుంది. అన్నీ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమని ఎందుకు ఇచ్చుంటారు? ఎందుకు ఇచ్చేది ఏమన్నా, ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కదా, ఇచ్చారు. మంచి పని ఏం చేశాడు కానీ చెడు పని ఏం చేయలేదుగా. అది ఇంకేమన్నా చెప్పాలని ఇంకేం బాగా చేశారు ఆడవాళ్ళకి మట్టికి. వెరీ థ్యాంక్స్. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పెన్షన్లు వస్తున్నాయా? బాగుందంటే పెన్షన్లు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. బియ్యం కూడా రేషన్ బియ్యం కూడా ఇస్తున్నామా, ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఇంటికి పెన్షన్ ముసలాం కదా, పెన్షన్కి ఇంటికే వస్తారు. బియ్యానికి కూడా లాస్ట్కి బజార్కి వచ్చి ఇచ్చిపోతారు ముసలివాళ్ళకి. పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. బస్సులు టికెట్ లేదు. మన ఆగస్టు 15 కాడి నుంచి నారాకోడు నుంచి ఇక్కడికి రావడానికి మీకు రోజు ఎంత అవుతాయి? మామూలుగా అయితేనేమో 20 రూపాయలు. లేదు, ఇది చూపిస్తే చాలు మాకు టికెట్ ఇస్తారు. చూపిస్తే టికెట్ ఇచ్చేస్తారు. బాగానే ఉందా? మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారమ్మా ప్రశాంతంగా. మేము కామన్ గా తీసుకుంటాం, ఎందుకంటే స్త్రీశక్తి భరోసా అని చెప్పి. అసలు మీరేమంటారు? నిజంగా భరోసా ఇవ్వడం ఎంతవరకు స్త్రీలకు భరోసా? అది చంద్రబాబు భరోసా ఉండాలండి. గవర్నమెంట్ అన్ని విధాల స్త్రీలకి ఆదరించాలా. అంత పార్టీ ఏంటంటే పరంగా డెవలప్ అవ్వాలా, ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయాలా. పేద ధనికాని లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. పర్వాలేదు బాగానే. ఈ బస్సు ఫ్రీ టికెట్ కానీ అన్ని పథకాలు బాగున్నాయి. తర్వాత ఈ అన్నా క్యాంటీను, తల్లికి వందనం, అన్నా క్యాంటీను,
అంతా ఆటో వాళ్ళు కానీ ఏదైనా భోజనానికి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఊళ్ళ నుంచి బయట నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి. అందుకే ప్రతి ఒక్కళ్ళకి సహాయంగా ఉంటుంది అన్నా క్యాంటీన్. తిరుగులేదు, బాగానే ఉంది ప్రభుత్వం. అంటే చాలా మంది మహిళలకైనా మా పురుషులకు లేవా అనేది కూడా ఫైట్ చేస్తున్నారు. అదేం లేదండి, ప్రస్తుతానికి లేడీస్కి తగ్గ బలంగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి సాయం జరుగుతుంది, న్యాయంగా ఉంది, అందరికీ హ్యాపీ.